బ్రిటిష్ ఇండియా పంజాబ్ నుండి. ఇండియా నా దేశం, బ్రిటిష్ ఇండియా. ఇండియాని ఇండియా కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇది దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన కథ. ఆ సమయంలో పంజాబుకు చెందిన ఒక 112 సంవత్సరాల విప్లవకారుడు ఉరిశిక్ష కోసం తన వంతు వచ్చే వరకు ఎదురుచూస్తున్నాడు. కానీ ఆ ఎదురుచూపు ఎందుకు? అతను ఉరి తగిలేందుకు ఎందుకు ఆతృతగా ఉన్నాడు? ఈ మొత్తం కథను అర్థం చేసుకోవడానికి మనం 906 సంవత్సరానికి వెళ్ళాలి. అప్పట్లో బ్రిటిష్ వారు భారతీయ వ్యవసాయ వ్యవస్థను నాశనం చేయడంలో తలమునకై ఉన్నారు. ఆంగ్లేయులు కాలనైజేషన్ యాక్ట్ మరియు దోయాబ్ బారీ యాక్ట్ అనే చట్టాలను తీసుకొచ్చారు. ఇందులో కాలువలు నిర్మించాలనే పేరుతో రైతుల నుంచి వారి భూములను బలవంతంగా తీసుకున్నారు. అంతేకాకుండా అన్యాయమైన పన్నులు కూడా విధించారు. భగత్ సింగ్ మామ అజిత్ సింగ్ గారు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1907 మార్చ్ 3న ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న లాయల్పూర్లో ఒక పెద్ద ర్యాలీ జరిగింది. అక్కడ ఒక పాట వినిపించింది. ఆ పాట పదాలు ఇలా ఉన్నాయి: పగ్బీ సంభాల్ జట్టా, పగ్బీ సంభాలోయ్. పగ్బీ సంభాల్ జట్టా, పగ్బీ సంభాల్ గయే హై. ఈ పాట అంతగా ప్రఖ్యాతి పొందింది. ఆ ఉద్యమానికే పగ్బీ సంభాల్ ఉద్యమం అని పేరు పెట్టారు. ఈ పాటను చూసి ఆంగ్లేయులు అంతగా భయపడ్డారు. వారు అజిత్ సింగ్ ను 40 సంవత్సరాల పాటు దేశ నిర్బంధం చేశారు. తర్వాత అజిత్ సింగ్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇటలీ, జర్మనీ వరకు వెళ్లి అక్కడి నుంచే తన పోరాటాన్ని కొనసాగించారు. ఇది ఆ కాలం. ఆ కాలంలో దేశపు తల్లులు తమ గర్భంలో పిల్లలను కాదు, విప్లవకారులను పుట్టించేవారు. ఆ కాలంలో ఒక చిన్నారి పెరుగుతున్నాడు. అతని పేరు కర్తార్ సింగ్ సరాభా. కానీ ఈ కథ ఎంతతో ముగియదు. ఈ కథలో స్వాతంత్ర్య ఉద్యమం ఉంది, బలిదానం ఉంది, అలాగే ఆర్య సమాజం కూడా ఉంది. నమస్కారం అండి. కుల్బారి పచ్చుపాని పాగల్ ఛాయా కాశీ అనే ఈ అందమైన ప్రదేశానికి మీకు సాదరంగా మరియు ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాము. నేను హర్ప్రీత్ కౌర్. 1596 మే 24న లుధియానా జిల్లా సరాభాలోని ఒక జాట్ సిక్కు కుటుంబంలో తండ్రి మంగల్ సింగ్, తల్లి సాహిబ్ కౌర్ల ఇంట ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకు కర్తార్ సింగ్ అని పేరు పెట్టారు. చిన్నప్పుడే ఆయన తండ్రి మరణించారు. ఆయన తాతగారు కర్తార్ను పెంచి పోషించారు. 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పంజాబ్లో జరుగుతున్న పగరి సంభాల్ ఉద్యమాన్ని చూశాడు. ఇందులో ఆంగ్లేయుల ముందు తల వంచడాన్ని నిరాకరించారు. చదువులో చాలా తెలివైన కర్తార్ హై స్కూల్లో మెట్రిక్ పరీక్షను మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంట్లో ఎలాంటి కొరత లేదు. వారు సంపన్న కుటుంబానికి చెందినవారు. ఇంట్లో ఏకైక వారసుడు కూడా కర్తార్నే. కాబట్టి కర్తార్ 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన తాతగారు ఆయనను కెమిస్ట్రీ చదవడానికి వర్క్లెస్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి పంపించారు. మొదటిసారి కర్తార్ శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్న వెంటనే వివక్షను ఎదుర్కొన్నాడు. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్లో ఆయనను అడిగిన ప్రశ్నలు 16 ఏళ్ల బాలుడు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండేవి కావు. అక్కడికి చేరుకున్న తర్వాత జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని ఎప్పటికీ మార్చేసింది. వెస్ట్ ఇండియా కాదు, పంజాబ్ ఇండియా నా దేశం. బ్రిటిష్ ఇండియా మీ ఇండియా కాదు. సర్దార్ సింగ్ శ్రబ్బా 1912లో అమెరికాకు వచ్చినప్పుడు ఆయన కూడా ఇదే చోటికొచ్చారు. ఈ బ్యారక్ నుంచే మొదలైంది. ప్రతి బ్యారక్లో బేసిక్గా ఒక గది ఉండేది. అది జైలు గది లాంటిది. దాన్ని ఎవరో ఒకరు తీసుకున్నట్టుండేది. కర్తార్ చూసినప్పుడు భారతీయులను అవమానకరమైన ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులకు అనుమతిస్తున్నారు. దీనికి కారణం ఏమిటని అడిగితే భారతీయులు బానిసలు కాబట్టి వారు 2వ స్థాయి పౌరులని చెప్పబడింది. ఇంకోటి, ఆయన ఉండే ఇంటి యజమానురాలు ఒక రోజు మొత్తం ఇంటిని అలంకరిస్తూ ఉండింది. సరాబా ఆ ఇంటి యజమానురాలిని ఇంటిని ఎందుకు అలంకరిస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఈ రోజు మా దేశం స్వతంత్రత పొందిన రోజు, అందుకే ఇంటిని అలంకరించి ఈ రోజు ఆనందంగా జరుపుకుంటున్నాను అని. ఈ సంఘటన తర్వాత సరాభా మనసు లోతుల్లో ప్రశ్నించింది, మనము ఇలాంటి రోజు జరుపుకోలేమా? ఇవే కొన్ని సంఘటనలు సరాభా కళ్లలో స్వాతంత్ర్య కలలను నింపాయి.
భారతదేశంలో బ్రిటిష్ పాలన ఉన్నత స్థాయిలోనే ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. సంవత్సరం 1912 అమెరికాలోని పోర్ట్లాండ్లో భారతీయుల పెద్ద సమావేశం జరిగింది. హర్నామ్ సింగ్, సోహన్ సింగ్ భక్నా సహా అనేక మంది భారతీయులు ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చారు. ఇదే సమయంలో ఆర్య సమాజ్ భావజాలం ప్రభావితుడైన మహర్షి దయానంద సరస్వతి గారి పరమ శిష్యుడు లాలా హర్దయాల్ అక్కడ తన ప్రసంగాన్ని ఇచ్చారు. ఆ ప్రసంగాన్ని విని సారాభా చాలా ప్రభావితుడయ్యారు. అప్పుడు భారతదేశంలో ఆ కాలం దేశ యువత కాంగ్రెస్ యొక్క మృదువైన విధానాలతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆయుధాలు ఎత్తుకోకుండా స్వాతంత్ర్యం సాధ్యం కాదని వారికి అనిపించసాగింది. అప్పుడు ఏమైంది? స్వాతంత్ర్యం కోసం సాగుతున్న ఉద్యమం మరింత వేగంగా సాగింది. ఆర్య సమాజ్ సిపాయిలు విదేశీ భూమిపై గదర్ ఉద్యమానికి పునాది వేశారు. ఇది విదేశాల్లో స్థాపించబడిన తొలి ఉద్యమం. ఇక్కడ భారత విద్యార్థులు ఈ ఉద్యమ సభలో ఉత్సాహంగా పాల్గొనేవారు. గదర్ పార్టీకి ఒక్కటే లక్ష్యం, ఏదైనా విధంగా భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలి. ఇక్కడ వారి ఒక్కటే నినాదం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి విధంగా త్యాగం చేయాలి. కొంచెం తగ్గినా గదర్ ఎంత జరిగింది? అందరికీ వందే మాతరం. వందే మాతరం. నిజానికి చెప్పాలంటే దీనిని మనం మరొక కోణంలో వివరించాల్సి వస్తే, ఇది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆర్య సమాజ్ కార్యకర్తల ఆయుధపూరిత పోరాటానికి ప్రకటించిన ఉద్యమం, అలాగే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరిన ఉద్యమం. కర్తార్ సింగ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మరియు పార్టీ ఆయనను తమ ముఖపత్రంలో పంజాబీ భాషా సంచికను విడుదల చేయడానికి బాధ్యత వహించేలా చేశారు. పంజాబీతో పాటు గదర్ను హిందీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ మరియు పస్తో భాషల్లో కూడా ప్రచురించారు మరియు దీనిని ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పంపించడం ప్రారంభించారు. ఒక గదర్ ఉద్యమానికి గదరీ బాబాల ప్రింటింగ్ ప్రెస్ ఇటీవలే ఏర్పడింది. ఇవే మొదటి గురువులు. గదర్ ఉద్యమం తన కేంద్రంగా యుగాంతర్ హౌస్ను చేసుకుంది. యువత కింద ప్రింటింగ్ చేసేవారు వారిని ప్రపంచాన్ని మార్చే తెలివైన వాళ్లుగా అనుకునేవారు. అఖ్బార్లో ఆంగ్లేయులు చేస్తున్న అణచివేతలను ప్రస్తావించేవారు. చూస్తుండగానే ఇది ప్రవాస భారతీయుల మధ్య విప్లవాత్మక ఆలోచనలకు ప్రత్యేక స్థానం సంపాదించింది. త్వరలోనే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. గదర్ పార్టీ సభ్యులు ఈ సమయంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలని నిర్ణయించారు. కారణం, బ్రిటిషులు ప్రపంచ యుద్ధంలో తమను తాము రక్షించుకోవడంలో తలమునకలైపోయారు. అలాగే 1914 ఆగస్టు 5న గదర్ సంచికలో ఆంగ్లేయులపై మరో యుద్ధాన్ని ప్రకటించారు మరియు దాని ప్రతులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల మధ్య, ముఖ్యంగా బ్రిటిష్ శిబిరాల్లో ఉన్న భారతీయ సైనికుల మధ్య పంపిణీ చేయడం ప్రారంభించారు. గదర్ పార్టీ అంత పెద్దదిగా మారింది. దాని వార్తలు ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ప్రచురించబడటం మొదలైంది. గదర్ పార్టీ కార్యకర్తలు విదేశాల నుంచి తమ స్వదేశానికి తిరిగి రావడం ప్రారంభించారు. కేవలం 16 ఏళ్ల వయసున్న కర్తార్ సింగ్ సరాభా గారు కూడా 1114 సెప్టెంబర్ 15న సత్యన సేన్ మరియు విష్ణు గణేష్ పింగ్లేతో కలిసి భారత్కు వచ్చారు. వారు కోల్కతాలో యుగాంతర్కి చెందిన జతిన్ ముఖర్జీని కలిశారు. జతిన్ ముఖర్జీ వారి పరిచయాన్ని రాస్ బిహారీ బోస్తో చేయించారు. కర్తార్ సింగ్ బోస్ను బెనారస్లో కలిశారు మరియు 20,000 మంది గదర్ సభ్యులు రాబోతున్నారని విప్లవానికి సంబంధించిన ప్రణాళికను వివరించారు. వివరాలు తెలియజేశారు. ఆంగ్లేయులపై ఆర్య సమాజం ద్వారా ప్రారంభమైన ఈ విప్లవం అతిపెద్ద సంకెత్తయింది. కానీ దురదృష్టవశాత్తు ఆంగ్లేయులకు విప్లవకారుల ప్రణాళిక గురించి సమాచారం తెలిసిపోయింది. దాంతో వారు విప్లవకారులను పట్టుకునేందుకు విస్తృతంగా ఆపరేషన్ ప్రారంభించారు. చాలా మంది గదర్ సభ్యులను నౌకాశ్రయాల వద్దే అరెస్టు చేయడం ప్రారంభించారు. కానీ ఇవి కర్తార్ సింగ్ను తన ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడాన్ని ఆపలేకపోయాయి. కర్తార్ సింగ్ పంజాబ్ను విప్లవానికి ప్రధాన కేంద్రంగా మార్చే ఏర్పాట్లతో పంజాబ్కి వెళ్లిపోయారు. ఇది కాకుండా మీరట్, ఆగ్రా, బనారస్, అలహాబాద్, అంబాలా, లాహోర్ మరియు రావల్పిండి ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయ సైనికుల మనసు మార్చడం, వారిని ఈ ఉద్యమంలో భాగస్వాములుగా చేసుకోవడంపై కర్తార్ దృష్టి పెట్టారు. అలాగే లుధియానాలో చిన్న స్థాయిలో ఆయుధ తయారీ యూనిట్ను కూడా స్థాపించారు. రాజ్ బిహారీ బోస్ సహా ఇతర ప్రముఖ నాయకులతో కలిసి తిరుగుబాటు తేదీని 1915 ఫిబ్రవరి 21గా నిర్ణయించారు.
మియామీర్ మరియు ఫిరోజ్పూర్ క్షౌనీలపై దాడులు చేయడం, అంబాలాలో తిరుగుబాటు చేయడం వంటి ప్రణాళికలు రూపొందించారు. కానీ భారతమాతకు దురదృష్టంగా ఇక్కడ కూడా ఒక దేశద్రోహి తిరుగుబాటు జరిగే రోజు ముందు రోజే వారి మీద ద్రోహం చేశాడు. దాంతో చాలా మంది విప్లవకారులు అరెస్టు చేయబడ్డారు. అయినా కూడా అయితే కర్తార్ సింగ్ మాత్రం బ్రిటిష్ వారిని తప్పించుకుని బయటపడటంలో విజయవంతమయ్యారు. కర్తార్ సంకల్పం బలంగా ఉండేది. స్వాతంత్ర్య సూర్యోదయాన్ని చూడాలనే తపనతో తన సంకల్పాన్ని వదిలిపెట్టడాన్ని తిరస్కరించాడు. 115 మార్చి 2న సర్గోదాలో చక్ సంఖ్య 5 వద్ద 22వ గుర్రపు సైన్యంలో భారతీయ సిపాయిలను ప్రేరేపించి తిరుగుబాటుకు నిప్పు పెట్టే ఒక అత్యంత ధైర్యవంతమైన చివరి ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి 22వ గుర్రపు సైన్యంలో రిసాల్దార్ గండా సింగ్ అతన్ని అరెస్ట్ చేశారు. లాహోర్ షడ్యంత్రం అనే కేసులో లాహోర్లోని ఇతర గదర్ సభ్యులతో కలిసి అతనిపై కేసు నడిపారు. సెప్టెంబర్ 95లో తీర్పు వెలువడింది. 10 మంది గదర్ సభ్యులకు ఉరిశిక్ష విధించగా 17 మందికి విధించిన ఉరిశిక్షను జైలు శిక్షగా మార్చి జీవితాంతం అండమాన్ సెల్యులర్ జైలుకు నెరవేర్చడానికి పంపించారు. ఒక 118 సంవత్సరాల యువకుణ్ణి న్యాయమూర్తి అడిగినప్పుడు ఉరిశిక్ష ఇవ్వాలా లేక జీవితకాల కారాగార శిక్ష వేయాలా అని సరాబా ధైర్యాన్ని చూడండి. ఆ మహావీర యువకుడి సమాధానం, నేను జీవితకాల శిక్ష కంటే ఉరిశిక్షనే ఇష్టపడతాను. ఎందుకంటే మళ్లీ జన్మ తీసుకుని భారతమాత స్వాతంత్ర్యం కోసం పోరాడగలను. దీనిపై న్యాయమూర్తి, నువ్వు అమ్మాయిగా పుట్టినావంటే అని అడిగారు. అప్పుడు సరాబా సమాధానమిచ్చారు, నేను 10 సరాబాలను పుట్టిస్తాను. అప్పుడు ఆంగ్ల పాలనకు పునాది కూలిపోతుంది. న్యాయమూర్తి తన తీర్పు చెప్పేటప్పుడు ఆయనను అన్ని తిరుగుబాటుదారుల్లో అత్యంత ప్రమాదకరుడిగా పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన తన చేసిన నేరంపై ఎంతో గర్వంగా ఉన్నాడు. అందుకే ఆయన ఎలాంటి దయకు అర్హుడు కాడు, ఆయనకు ఉరిశిక్ష విధించాలి అని తీర్పు చెప్పారు. ఇంట్లో ఒక్కడే వారసుడైన కర్తార్ సింగ్ను చూసేందుకు ఆయన తాతగారు లాహోర్ జైలుకు వచ్చారు. వారు అన్నారు, కర్తార్ సింగ్, నీ త్యాగం వల్ల దేశానికి ఏదైనా ఉపయోగం జరుగుతుందన్న నమ్మకం మాకు ఇంకా లేదు. నువ్వు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? దీనికి సమాధానంగా కర్తార్ సింగ్ తన తాతగారికి కొంతమంది బంధువులను గుర్తు చేశారు. వారు హేజా, ప్లేగు లేదా ఇతర వ్యాధులతో మరణించారని చెప్పారు. అయితే మీరు ఏమి కోరుకుంటున్నారు అని ఆయన అడిగారు. మీ మనవడు కూడా అలాంటి బాధాకరమైన వ్యాధితో చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా? ఈ మరణం దానికంటే 1000 రెట్లు మెరుగైనది కాదా? 1910-17 నవంబర్ 16న కర్తార్ సింగ్ తన పెదవులపై చిరునవ్వుతో, కళ్లలో మెరుపుతో తానే రాసుకున్న దేశభక్తి గీతాన్ని పాడుకుంటూ వెళ్లిపోయారు. ఇదే మీరు మహేశ్వర్లో నా జిహ్వపై నా మాటల్లో కనుగొంటారు. నేను హిందూ వాళ్ల మనిషిని, హిందుస్థాన్ నా దేశం. నేను హిందీ, అసలైన హిందీ, జాతి హిందీ, పేరు హిందీ, ఇదే నా మతం, ఇదే నా వర్గం, ఇదే నా కుటుంబం. నేను ఈ పాడిపోయిన భారతదేశానికి ఒక సాధారణ వ్యక్తిని. ఇదే నా చిరునామా, ఇదే నా గుర్తింపు. నేను లేచినప్పుడు, కూర్చున్నప్పుడు నీ అడుగులను తాకాలని కోరుకుంటాను. ఓ భారత్, నా అదృష్టం ఇంతేనా? నా భాగ్యం ఇక్కడేనా? నీ సేవలో ఓ భారత్, ఈ తల పోయినా, ఈ ప్రాణం పోయినా నేను మరణాన్ని జీవితమని భావిస్తాను. ఇదే నా జీవన లక్ష్యం. నేను కేవలం చూస్తున్నాను. వంది ఒకటి. సర్దార్ కర్తార్ సింగ్ సరాబా 18 సంవత్సరాల వయసులోనే ఉరిశిక్షను స్వీకరించారు. గదర్ పార్టీ లేదా ఉద్యమం విజయవంతం కాలేకపోయినా ఎవరికీ తెలియదు. సర్దార్ కర్తార్ సింగ్ సరాబా భగత్ సింగ్ కు ప్రేరణగా మారి ఈ లాహోర్ జైలులో 931 మార్చి 23న మళ్లీ విప్లవ తరంగాన్ని సృష్టిస్తారని. త్వరలోనే ఆయన త్యాగానికి ప్రతీకగా మారారు. భగత్ సింగ్ ఆయనను తన గురువుగా పేర్కొన్నారు. ఆయన ధైర్యం, బలిదానం వల్ల చాలా మంది ఆయన నుండి ప్రేరణ పొందారు. పంజాబ్కు చెందిన నవలాకారుడు నానా ఖాలంతా సింగ్ ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని మ్యాన్ దో తల్వార్ అనే నవల రాశారు. ఆర్య సమాజ్ ఎప్పుడూ తన అమర షహీద్ కర్తార్ సింగ్ సరాభా జ్ఞాపకాన్ని గౌరవంగా నిలుపుకుంటుంది. ఈ మహానాయకుడి బలిదానానికి శత వందనాలు.